క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము సీమోను అత్త జ్వరమును స్వస్థపరచుట. లూకాసు వార్త 4వ అధ్యాయము 38-39 వచనములు. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకునిరి. ఆయన ఆమె చెంత నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో ప్రభువు మనకు నేర్పుతున్నటువంటి ప్రాముఖ్యమైన ఆత్మీయ అనుభవము ఏమనగా విజ్ఞాపన అనుభవము. అవును, సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో బాధపడుతుంది. ఆ విషయాన్ని వారు ప్రభువునకు విన్నవించుకుంటున్నారు. ఇది విజ్ఞాపన అనుభవమే. ఇతరుల పక్షముగా ఇతరుల కొరకు వారి అవసరతల నిమిత్తము ప్రార్థించే అనుభవము. ఇటువంటి ప్రార్థన ప్రభువునకు ఇష్టమైనది. ఎందుకంటే ఇతరుల కొరకు మనము ఎప్పుడు ప్రార్థించగలమంటే ఇతరులను ప్రేమించినప్పుడే. ఇతరులను ఎప్పుడు ప్రేమించగలమంటే వారిని క్షమించినప్పుడు మాత్రమే. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో విజ్ఞాపన చేసిన భక్తులను అనేకులను మనము చూడగలము. వారిలో యోబు, దానియేలు, అబ్రహాము, మోషే వంటి వారు ఇంకా అనేకులు ఉన్నారు. యేసు ప్రభువుల వారు కూడా సిలువలో తండ్రికి మన కొరకు విజ్ఞాపన చేశారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము ఆయన తండ్రిని వేడుకున్నాడు. ప్రియులారా, మన జీవితాలలో కూడా ఇతరుల కొరకు ప్రార్థించే అనుభవము, విజ్ఞాపన అనుభవము తప్పకుండా ఉండి తీరాలి. రెండవదిగా ప్రభువు మాటకు లోబడుట. ప్రభువు జ్వరమును గద్దింపగానే ప్రభువు మాటలో నుండి ప్రభావము వెడలి ఆమె జ్వరము ఆమెను విడిచిపోయింది. ప్రియులారా, ప్రభువు మాటకు విడిచిపోమ్మంటే దయ్యాలు విడిచిపోయాయి. ఊరకుండుము అని సెలవీయగానే ఊరుకున్నాయి. సృష్టి యావత్తు దేవునికి లోబడుతుంది. కానీ సృష్టిలో ప్రత్యేకమైన రీతిలో సృష్టించబడిన నీవు నేను తప్ప దేవునికి సమస్తము లోబడుతున్నాయి. దేవుని చూచి దయ్యాలు సహితము వణుకుతుంటే దేవుని స్వరూపములో నిర్మింపబడిన నీవు నేను మాత్రము ఆయనకు ఎదురాడే దయనీయమైన జీవితాలు జీవిస్తున్నాము. అది మన ఆత్మీయ జీవితాలకు ఎంత మాత్రము సరి అయినది కాదు. కాబట్టి ప్రియులారా, ప్రభువు మాటకు లోబడుదాము. ప్రార్థన, విజ్ఞాపన అనుభవము కలిగి ఉండి సాతాను శక్తులను జయించి ఆయన మన కొరకు అనుగ్రహించే నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకుందాము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనములు. మా అనుదినాహారము మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. సృష్టికర్తవైన మా దేవా, సమస్త సృష్టిని మీ నోటి మాట చేత కలుగచేసినావు. అవి మీకు ఏలాగూ లోబడుచున్నవో మేము కూడా అదే విధముగా లోబడుటకు మీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. కృప కలిగిన దేవా, ఇతరుల కొరకు, వారి అవసరతల కొరకు మిమ్ములను వేడుకునే విజ్ఞాపన అనుభవంలోనికి మమ్ములను నడిపించండి. మిమ్ములను ప్రార్థించి
మా ప్రతి బంధకములో నుండి విడిపింపబడుటకు మీ శక్తి చేతను బలము చేతను మమ్ములను నింపుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.